మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము. యేసుక్రీస్తు ప్రభువును కలిగినటువంటి మరొక పేరు లేవనెత్తువాడు. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం. ఎవరిని లేవనెత్తుతాడు ప్రభు అని కనుక ఆలోచన చేస్తే, దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకు దరిద్రులను లేవనెత్తేటువంటి వాడుగా ఉంటున్నాడు పిల్లలు. దరిద్రులు అనగా ఎన్నిక లేనటువంటి వారు, ఎవరు లెక్క చేయనటువంటి వారిని దరిద్రులుగా మనం చెప్పచ్చు. అలాంటి దరిద్రులను లేవనెత్తి అధికారులతో కూర్చుండబెట్టేటువంటి వాడు మన దేవుడు. యోసేపు యొక్క జీవితాన్ని మనం గమనించినప్పుడు, యోసేపు చిన్నతనం నుంచే దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యొక్క అడుగుజాడల్లో నడుస్తూ చెడుతనాన్ని విసర్జించినటువంటి వాడుగా మనకు కనపడుతున్నాడు. ఒకానొక సమయంలో దేవుడు అతనికి కళ ద్వారా ఒక ప్రత్యక్షతను ఇచ్చాడు. అదేంటంటే, యోసేపుకి తన అన్నలు, తండ్రి వీరందరూ కూడా సాష్టాంగ పడుతున్నట్లుగా ఒక సూచనను ప్రభు ఇచ్చాడు. అయితే ఆ సూచన వారి అన్నదమ్ములకు తెలియచెప్పచ్చినప్పుడు వారు అతని మీద అసూయపడి ఎలా చంపుదామా వీనిని అని ఆలోచన చేశారు. ఒకానొక సమయంలో ఒంటరిగా దొరికినప్పుడు అతన్ని చంపుదామనేటువంటి ఆలోచన వచ్చింది. కానీ మన తోబట్టు కదా, ఇతన్ని చంపటం భావ్యం కాదని చెప్పేసి ఒక గుంటలో పడవేయటం, మళ్ళీ ఆ గుంటలో నుంచి లేవనెత్తి అతనిని ఇష్మాయేలీయులకు అమ్మివేయడం జరిగింది పిల్లల. ఆ ఇష్మాయేలీయులు యోసేపును తీసుకువెళ్ళి ఐగుప్తు దేశంలో పొతీఫరు అనేటువంటి ఒక ఐగుప్తునికి అమ్మివేసినట్లు మనం చూడవచ్చు. అయితే యోసేపు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి ప్రణాళికను ఏమాత్రము కూడా అతడు అడ్డు చెప్పలేదు పిల్లల. ప్రభువా, నన్ను ఒక సింహాసనం మీద కూర్చుండబెడతాను అనేటువంటి ఒక సూచనను నువ్వు ఇచ్చావు కదా, మరి నేను ఐగుప్తు దేశానికి బానిసగా అమ్మివేయబడ్డాను, ఏంటి ప్రభు నీ ప్రణాళిక అని అడగలేదు. కానీ దేవుని యొక్క చిత్తానికి లోబడినటువంటి వాడుగా యోసేపు కనబడుతున్నాడు పిల్లల. ఆ పొతీఫర్ ఇంట్లో ఉన్నప్పుడు దేవునికి నమ్మకమైన వాడుగా ఉన్నాడు కాబట్టి ఇతనిని బట్టి పొతీఫర్ యొక్క ఇంటిని దేవుడు ఆశీర్వదించాడు పిల్లల. కాబట్టి దేవుడు యోసేపు చేస్తున్నటువంటి ప్రతి పనిని కూడా సఫలపరిచాడు. అయితే ఒకానొక సమయంలో అతనికి శోధన కలిగింది. పొతీఫర్ యొక్క భార్య ద్వారా శోధన కలిగినప్పుడు, నా దేవుని కన్నుల ఎదుట నేను పాపం ఎలా చేస్తాను, నా దేవుడు నన్ను చూస్తున్నాడని అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయినట్లుగా మనం గమనించవచ్చు. అయితే అంతటితో పొతీఫర్ భార్య వదిలిపెట్టలేదు. కానీ నన్ను అవమానపరిచాడు అనేటువంటి ఒక నేరాన్ని మోపి యోసేపుని చెరసాల్లో పడవేసినట్లుగా మనం గమనించవచ్చు. అయినప్పటికీ కూడా యోసేపు బాధపడలేదు. ప్రభువా, ఏమిటి నా పరిస్థితి అని ప్రభువుని నిందించలేదు. కానీ దేవుని యొక్క చిత్తము ఏదైతే ఉందో నా పట్ల, దేవుని యొక్క ప్రణాళిక ఏదైతే నా పట్ల ఉందో దానిని ప్రభువే నెరవేరుస్తాడు అని తన యొక్క సమస్త మార్గాన్ని ప్రభువుకి అప్పచెప్పినట్లుగా మనం గమనించవచ్చు. తద్వారా ఆ చెరసాల్లో కూడా నమ్మకమైనటువంటి వాడుగా ఉన్నాడు. ఒకానొక సందర్భంలో ఫరో ఒక కళను కనడం, ఆ కళ భావము తెలియక అతడు మదన పడుతున్నటువంటి స్థితిలో యోసేపుని తెలియపరచడం, యోసేపు వెళ్ళి ఆ కళ యొక్క భావాన్ని తెలియపరచడం ద్వారా చెరసాలలో ఉన్నటువంటి యోసేపుని ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ప్రధానమంత్రి హోదాలో ఫరో ఉంచినట్లుగా మనం గమనించవచ్చు. కాబట్టి మన ప్రభువు దరిద్రులను అధికారులతో కూడా కూర్చుండబెట్టేటువంటి వాడు. ఎందుకు పనికిరాడు అనుకున్నటువంటి యోసేపుని ఐగుప్తు దేశము యొక్క ప్రధానమంత్రి హోదాలో అతను నిలబెట్టినట్లుగా మనం గమనించవచ్చు. అంతేకాదు, కానీ ఫరో ఇస్తున్నటువంటి మరొక మాట ఏంటంటే, రాజును నేనే కానీ యోసేపు యొక్క సెలవు లేకుండా ఎవరు ఏ పని చేయకూడదో అనేటువంటి ఒక తాకీదును కూడా ఇచ్చినట్లుగా మనం గమనించవచ్చు. కాబట్టి దేవునికి ఎవరైతే నమ్మకంగా ఉంటారో, ఈ లోకంలో వారు దరిద్రులు అయి ఉండొచ్చు, ఎన్నిక లేనటువంటి వారై ఉండొచ్చు, వారు ఎందుకు ఎవరికి పనికిరానటువంటి స్థితిలో ఉండవచ్చేమో, కానీ నిన్ను సృజించినటువంటి దేవుడు నిన్నే ఒక గొప్ప ఆయుధంగా చేసుకొని నిన్ను లేవనెత్తి ఒక సింహాసనం మీద కూర్చుండబెట్టుకోవటానికై, నీకు అధికారం ఇవ్వడానికై ప్రభువు చూస్తున్నాడు. అయితే నీవు నేను చేయవలసినటువంటి పని ఏంటంటే మన జీవితాన్ని నమ్మకంగా ప్రభు చేతిలో పెట్టడమే పిల్లలు. కాబట్టి యోసేపు అలా నమ్మకంగా ఉన్నాడు కాబట్టి ఆ యొక్క ఫరో అతనిని ఒక ఉన్నతమైనటువంటి ప్రధానమంత్రి హోదాలో ఐగుప్తు దేశానికి నియమించినట్లుగా మనం గమనించవచ్చు. కాబట్టి ఈ దిన వాక్య ధ్యానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిని బట్టి నువ్వు ప్రభువుని గణపరిచినప్పుడు, మయంపరిచినప్పుడు, ఆ స్థితిని బట్టి నువ్వు ప్రభువుకి నమ్మకంగా ఉన్నప్పుడు ఆయన నిన్ను ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో నిలబడతాడు. కాబట్టి ఆయనకి నమ్మకంగా ఉందాం, తద్వారా దేవుడిచ్చేటువంటి గొప్ప ఆశీర్వాదాలను పొందుకుందాం. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుడా, ప్రేమ గల మా తండ్రి,
దరిద్రులను అధికారులతో కూడా కూర్చుండబెట్టేవాడును నేనే అన్నావు ప్రభు. అందుని బట్టి మీకు వందనాలు తండ్రి. ఎవరైతే ఎన్నికలు లేవు మేమని బాధపడుతున్నారో నాయన, ఈ వాక్యం ద్వారా ప్రభు మీ యందు నమ్మకం ఉంచి అధికారులతో కూర్చుండబెట్టుకునే భాగ్యాన్ని వారు కూడా కలుగునట్లుగా సహాయం దయచేయమని యేసు నామమున అడిగి పెట్టుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.